అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు అర్పించి గీతామాత దివ్య చరణములకు ప్రణమిల్లి మద్గురుదేవులు శ్రీ మాధవానంద స్వాముల వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు అర్పించి మీ అందరి హృదయాలలో వెలిగే ఆ పరమాత్మ దివ్య చరణములకు ప్రణమిల్లి నిన్నటి వరకు మనము భగవద్గీత 16వ అధ్యాయం వరకు చెప్పుకున్నాము. ఈరోజు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము గురించి మనం చెప్పుకుందాము. ప్రప్రథమంగా అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. గడిచిన అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో భగవానుడు శాస్త్రాజ్ఞలను సరుకు కొనక తన మనసు వచ్చినట్టు చరించేవాడు వాడు సుఖాన్ని పొందడు, వానికి పరమగతియు లేదు అని చెప్పి, అందువల్ల శాస్త్రము నిర్ణయించిన ప్రకారంగా నీవు ఆ శాస్త్రాన్ని తెలుసుకొని ఏ కర్మలను ఆచరించాలో ఆ కర్మల్ని ఆచరించు అర్జున అని ఆజ్ఞాపించినాడు. కాబట్టి అప్పుడు అర్జునుడికి సందేహం కలిగి, మరి శాస్త్ర విషయం తెలియని వాళ్ళు శ్రద్ధతో మిమ్మల్ని పూజించేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క శ్రద్ధ మరి సాత్వికమా, రాజసమా, తామసమా అని ప్రశ్నిస్తున్నారు. ఏ శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తాతేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. హే కృష్ణ, హే పరంధామ, శాస్త్రము తెలియనటువంటి వారు కూడా మిమ్మును శ్రద్ధతో పూజిస్తున్నారే, మరి వారి యొక్క శ్రద్ధ సాత్వికమా, రాజసమా, తామసమా అని అర్జునుడు ప్రశ్నించినాడు. అందుకు జవాబుగా భగవంతుడు చెప్తున్నాడు కదా, అంటే త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. హే అర్జున, జీవులకు సహజంగానే వారి వారి స్వభావాలను బట్టి సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అని 3 విధములుగా ఈ శ్రద్ధ ఉంటుందయ్యా. వారి యొక్క స్వభావం ఎట్లాంటిదో వారి శ్రద్ధ కూడా ఆ విధంగానే ఉంటుంది అని భగవానుడు చెప్తున్నారు. ఇంకా సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యత్ శ్రద్ధ స ఏవ సః. మనుషులకు వారి వారి అంతఃకరణాన్ని బట్టి, వారి వారి మనస్సులను బట్టి వారి వారి శ్రద్ధ ఉంటుందయ్యా. అందువల్ల ఎవడు ఎటువంటి శ్రద్ధ కలిగి ఉంటాడో వాడు అటువంటి వాడే అని మనం గ్రహించాలి. ఎవని శ్రద్ధను బట్టి వాని యొక్క గుణాన్ని మనం నిర్ణయించవచ్చు. అంటే వాని శ్రద్ధ ఎట్లాంటిదో వాడు కూడా ఆ విధంగానే ఉంటాడని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాన్ చాన్యే యజంతే తామసా జనాః. యజంతే సాత్వికా దేవాన్, వారు చేసేటువంటి యొక్క పూజలను బట్టి కూడా మనం వారి శ్రద్ధ ఎట్లాంటిది అనేది తెలుసుకోవచ్చు. అందుకొరకు ఎవరైతే సాత్విక శ్రద్ధ కలిగి ఉంటారో వారు దేవతలను పూజిస్తారయ్యా. రాజస శ్రద్ధ ఉన్నటువంటి యొక్క మనుషులు యక్షరాక్షసులను పూజిస్తారు. మరియు తామసిక శ్రద్ధ ఉన్నటువంటి యొక్క మానవులు భూతప్రేత గణాలను పూజిస్తూ ఉంటారయ్యా. వారు చేసేటువంటి యొక్క పూజను బట్టే మనం వారి యొక్క శ్రద్ధ ఎట్లాంటిది అనేది మనం గుర్తించవచ్చు. అందువల్ల దేవతలను పూజించే వారిని సాత్విక శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వారిగా గుర్తించు.
యక్ష రాక్షసులను పూజించేవారు రాజసిక శ్రద్ధతో కూడుకున్నవారని తెలుసుకోవాలి. మరియు భూత ప్రేత గణములను పూజించేటువంటి వారు తామసిక శ్రద్ధ కలిగినటువంటి వారిని మనము గుర్తించాలి. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. ఎవరైతే శాస్త్ర విషయాన్ని సరుకు కొనక శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా కాకుండా అశాస్త్ర విహితం ఘోరమైన తపస్సులు చేస్తూ ఉంటారో అది శాస్త్రాధారం లేదు, శాస్త్రంలో ఎక్కడ దాని గురించి వివరింపబడలేదు. అయినా కూడా వారు ఘోరమైనటువంటి యొక్క తపస్సులు చేస్తుంటారు. అటువంటి వాళ్ళు డంభము అహంకారంతో కూడుకొని ఉంటారు, కోరికలతో కూడుకొని ఉంటారు, రాగముతో కూడుకొని ఉంటారు. నేను గొప్ప బలవంతుణ్ణి, నేను తపస్సు చేసి దీన్ని సాధిస్తాను అనేటువంటి యొక్క మూఢబుద్ధితో వాళ్ళు తపస్సు చేస్తుంటారు. ఆ తపస్సు వల్ల వాళ్ళు వారి యొక్క శరీరాలను కృషింపజేస్తారు. ఆ దేహములో ఉండేటువంటి యొక్క జీవాత్మను కూడా కష్టపెడుతూ ఉంటారు. అంతేకాకుండా అంతర్యామిగా ఉండే నాకు కూడా వాళ్ళు క్లేశాలను కష్టాలను కల్పిస్తూ ఉంటారు. అందువల్ల అటువంటి వారిని కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. అటువంటి యొక్క మూర్ఖులను వాళ్ళు ఆసురి భావం కలిగినటువంటి వారుగా నువ్వు గుర్తించు. ఎవరైతే తమ శరీరాలను కృషింపజేసి ఘోరమైన తపస్సులను చేస్తూ కోరికలతో కూడుకొని ఉండి ఆ శరీరాన్ని కూడా కృషింపజేస్తూ మరియు శరీరములో ఉన్నటువంటి యొక్క జీవాత్మను కూడా కష్టపెడుతూ మరియు అంతర్యామిగా ఉండబడేటువంటి నన్ను కూడా వాళ్ళు కష్టాల పాలు చేస్తూ ఉంటారు. అందువరకు వాళ్ళను ఆసురి సంపత్తి అంటే ఆసురి రాక్షసి సంపత్తి గలవారిగా వారిని గుర్తించు. అటువంటి తపస్సులు చేసేవారు ఆసురి భావం కలిగినటువంటి వారని భగవంతుడు చెప్తున్నాడు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆహారస్త్వపి సర్వస్య, ఈ మూడు విధమైనటువంటి యొక్క శ్రద్ధ కలిగినటువంటి వారికి వారి ఆహారాలు కూడా మూడు రకాలుగా ఉంటాయి. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః, మూడు రకాలుగా ఉంటుంది ఆ ఆహారం కూడా వారికి. యజ్ఞస్తపస్తథా దానం, వారు చేసేటువంటి యొక్క యజ్ఞాలు కూడా, వారు చేసేటువంటి యొక్క తపస్సు కూడా, వారు ఇచ్చేటువంటి యొక్క దానం కూడా మూడు రకాలుగా ఉంటుంది అర్జున. వాటి యొక్క భేదాలను నేను నీకు వివరించి చెప్తాను, నువ్వు శ్రద్ధగా విను అని భగవంతుడు శృణు అంటే ఈ శృణు అనేటువంటి యొక్క శబ్దాన్ని ఎన్నోసార్లు భగవంతుడు ప్రయోగించినాడు. వింటూనే ఉండగా కూడా మళ్ళీ విను అని చెప్పడంలో స్వారస్యం ఏమిటంటే శ్రద్ధగా విను, మనసు పెట్టి విను, పరధ్యానంతో వినకు నాయన అని హెచ్చరించే కొరకే భగవంతుడు అర్జునునితో పాటు మనందరినీ కూడా శృణు అంటూ హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మనము ఇక్కడనే వింటుంటాము, మన మనసు ఎక్కడికో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు శృణు, శ్రద్ధ పెట్టి మనసు పెట్టి విను నాయన అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను మూడు విధములైనటువంటి యొక్క ఆహారములను, మూడు విధములైనటువంటి యొక్క యజ్ఞాలను, మూడు విధములైనటువంటి యొక్క తపస్సులను, మూడు విధములైనటువంటి యొక్క దానాల గురించి చెప్తాను సవిస్తరంగా, నీవు శ్రద్ధగా విను అర్జున అని భగవంతుడు ప్రారంభిస్తున్నాడు. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః. ఆయుష్ను వృద్ధి చేసేటువంటి యొక్క ఆహారం. సత్వం అంటే సత్వగుణాన్ని
పొందింపజేసేటువంటి యొక్క ఆహారం, ఆయుస్సత్వ బలాన్ని వృద్ధి చేసేటువంటి యొక్క ఆహారం, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి యొక్క ఆహారం ఏదైతే ఉందో, ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా, తినడానికి కూడా చాలా ఇంపుగా ఉండేటువంటి యొక్క ఆహారము. ఆ ఆహారం వల్ల సుఖంగా భోంచేసిన తర్వాత మనకు సుఖం ప్రాప్తి కలిగేటువంటి యొక్క ఆహారం ఏదైతే ఉందో, రస్యా అంటే రసవత్తరం, రసముతో కూడుకున్నటువంటి యొక్క పండ్లు, స్నిగ్ధా నెయ్యి, నూనె మొదలైనటువంటి యొక్క జిడ్డు పదార్థములు, స్థిరా అంటే స్థిరంగా ఇవాళ తీసుకొచ్చి పెడితే 4 రోజుల దాకా కూడా చెడిపోకుండా ఉండేటువంటి యొక్క కూరగాయలు, పండ్లు, ఏ ఆహారం అయితే ఉందో అవి స్థిరమైనటువంటి యొక్క ఆహారాలు. ఇవి రోజు మనం మాంసం తీసుకొచ్చి 1 గంట సేపు ఆ విధంగా పెట్టినట్లయితే ఆ గంట లోపలిని అది వాసన బట్టి కూలిపోతుంది. ఈ సాత్వికమైనటువంటి యొక్క ఆహారము ఆ విధంగా చెడిపోదు. అంతేకాకుండా నీవు కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు బాహాటంగా ఎవరు చూసినా కూడా నీవు నిర్భయంగా ఆ కూరగాయలను, పండ్లను మీ ఇంటికి తీసుకొని రావచ్చు. అట్లు కాకుండా నీవు మాంసాన్నో లేక చేపలను, గుడ్లను లేక ఇంకే విధమైనటువంటి యొక్క మాంసాహారాన్ని తీసుకొచ్చేటప్పుడు నువ్వు దాచి తీసుకో రావాల్సి వస్తుంది. మరియు అక్కడ పోయి చూసినట్లయితే మొత్తము ఆ మాంసం మీద, చేపల మీద ఈగలు, దోమలు రాలుతూ ఉంటాయి. ఒక్కసారి దాన్ని పరీక్షతో చూసినట్లయితే నీవు ఇక మాంసం తినడమే మానేస్తావు. అంతేకాకుండా ఈ ఎగ్ అంటే ఈ గుడ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని శాకాహారంగా కొందరు గుర్తిస్తున్నారు, కానీ అది తప్పు. ఎందుకంటే మనము ఒక బుక్కను మన నోట్లో పెట్టుకొని ఇతరులకు తినిపిస్తా అంటే వాడు తింటాడా? తినడు. నీ నోట్లో పెట్టుకున్నది నేను ఎట్లా తింటాను అని నిరాకరిస్తాడు. కానీ ఆ గుడ్డు అనేటువంటిది నోట్లో కాకుండా అధోద్వారం ద్వారా అది వస్తుంది కాబట్టి అది ఎంత అశుద్ధమైందో మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల గుడ్డు కూడా మాంసాహారంలో చేర్చబడుతుంది కాబట్టి అది కూడా వర్ధించవలసిందే అని మహాత్ములు చెప్తున్నారు. కాబట్టి రసవత్తరమైనటువంటి యొక్క పండ్లు, ఫలములు, కూరగాయలు మరియు స్నిగ్ధ అంటే జిడ్డుతో కూడుకున్నటువంటి యొక్క పదార్థములైనటువంటి యొక్క నెయ్యి, నూనె మొదలైనటువంటి యొక్క పదార్థములు, మరియు స్థిరంగా ఉండేటువంటి యొక్క పదార్థములు, మరియు హృద్యా అంటే ఆ చూడడానికి ఇంపుగా తినడానికి కూడా సుఖాన్ని చేకూర్చేటువంటి యొక్క పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అటువంటి ఆహారాలు సాత్వికులైనటువంటి వారికి ఇష్టంగా ఉంటుంది అర్జున అని చెప్తున్నాడు. ఇక రాజసులకు ఇష్టమైనటువంటి యొక్క ఆహార పదార్థాలు ఎట్లు ఉంటాయో చెప్తున్నాడు. కట్వాంలవనాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారా రాజసశ్రేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. కటు అంటే చేదు, ఆమ్లం అంటే పులుపు. కట్వాంల లవణం అంటే మిక్కిలి ఉప్పు ఎక్కువగా తింటారు. అత్యుష్ణ గరం చాయే అంటే వేడే కావాలి వానికి, కొంచెం పొగలకు వెళ్ళడం బంద్ అయితే వాడు తినడు. అటువంటి యొక్క స్వభావం ఎవరికి ఉంటుందంటే రాజస గుణము వాళ్ళే అటువంటి యొక్క ఆహారాన్ని తింటూ ఉంటారు, అటువంటి ఆహారాన్ని కోరుకుంటూ ఉంటారు. కట్వాంల లవణ అత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన తీక్ష్ణమైనటువంటి ఆహారము. ఆ ఆహారం స్వీకరించినట్లయితే నీకు వెంటనే దప్పి వేస్తుంది, అంటే ధూప అవుతుంది. మాంసాన్ని తిననాడు మాంసం తినేవాళ్ళు గ్రహించినట్లయితే వారికి ఆ రోజు దప్పి ఎక్కువగా అవుతుంది. సారాయి తాగేవానికి కూడా దప్పి ఎక్కువగా అవుతుంది. ఆ విధంగా
కట్వాం లలవనాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన, అంటే దప్పిని కలిగించేటువంటి యొక్క ఆహారాలు, అటువంటి యొక్క ఆహారాలు ఈ రాజసికులకు ఇంపుగా ఉంటాయి. వారు ఇష్టంగా వాటిని భోంచేస్తూ ఉంటారు. అవి దానివల్ల ఏమి జరుగుతుందంటే దుఃఖాన్ని పొందుతారు వాళ్ళు. ఆమయం అంటే అనారోగ్యం పాలవుతారు. అవి పరిణామంలో దుఃఖాన్ని మరియు రోగాల పాలు చేస్తుంటాయి. కాబట్టి అటువంటి యొక్క ఆహారం గ్రహించే వాళ్ళు రాజసికులుగా మనం గుర్తించాలి అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక తామసికులకు ఎటువంటి ఆహారం ఇష్టం అంటే యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. యాతయామం గతరసం అంటే జాము కింద వండినటువంటి యొక్క ఆహారము, అంటే ఆ ఆహారాన్ని వండి ఓ 4-5 గంటలు గడిచిపోయిన తర్వాత అది తామసిక ఆహారం అయిపోతుంది. మా స్నేహితుడు గజ్జలి రామస్వామి గారు చెప్పేవారు, ఒక అమ్మ ఉండేదట అక్కడ ఊరిలో. ఆమె ప్రతిరోజు రాత్రి వంట చేసుకొని ప్రొద్దున తింటుడు. అటువంటి ఆహారమే ఆమెకి ఇష్టమట. అప్పుడే వండిన ఆహారాన్ని ఆమె తినేదే లేదట. ఆమె జీవితంలో ఎప్పుడూ వేడి అన్నం తిననే లేదు. అప్పుడు వంట చేసుకొని తిననే లేదట. ఇప్పుడు వండుకొని సాయంత్రం తినేది, సాయంత్రం వండుకొని రేపు పొద్దున తినేది. ఈ విధంగా అటువంటి ఆహారాన్ని ఇష్టపడేటువంటి వాళ్ళు తామసికులుగా మనం గుర్తించాలి. యాతయామం గత రసం, దాంట్లో రసం అంతా క్షీణించిపోతుంది, దాంట్లో రసమే ఉండదు. పూతి పర్యుషితం చయత్, వాసనలు కలిగి ఉంటుంది, పాచిపోయింది. దుర్గంధాన్ని కలిగించేటువంటి యొక్క ఆహారం ఏదైతే ఉంటుందో ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం, ఇటువంటి ఆహారాన్ని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వారిని తామసికులుగా గుర్తించు అర్జున అని చెప్తున్నాడు. ఇక ఇంతటితో ఆహారం 3 రకాలుగా భగవానుడు సెలవిచ్చి ఉన్నాడు. వారి వారి యొక్క ఆహారాలను బట్టి, వారి వారి యొక్క పూజలను బట్టి, వారి వారి యొక్క యజ్ఞాలను బట్టి, వారి వారి యొక్క తపస్సులను బట్టి, వారి వారి యొక్క చేసేటువంటి యొక్క దానాలను బట్టి కూడా మనము వారు ఎటువంటి శ్రద్ధ కలిగిన వారో గుర్తించవచ్చు. ఆ విషయాన్ని భగవంతుడు మళ్ళీ యజ్ఞం గురించి చెప్తున్నాడు. ఇక 3 విధములైన ఆహారాలను గురించి చెప్పి ఇక యజ్ఞం గురించి చెప్తున్నాడు. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః. అఫలాకాంక్షిభిర్యజ్ఞో, కోరికలు లేకుండా ఏ యజ్ఞం అయితే చేయబడుతుందో, విధి ప్రకారంగా శాస్త్రము నిర్ణయించిన ప్రకారంగా ఏ యజ్ఞం అయితే చేయబడుతుందో, యజమాని ఏ విధంగా ఉండాలి, బ్రాహ్మణుడు ఋత్విక్కులు ఏ విధంగా ఉండాలి, ఆ యజ్ఞంలో సమర్పించేటువంటి యొక్క వస్తువులు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి వస్తువులను ఆహుతి ఇవ్వాలి, ఇవన్నీ విధి ప్రకారంగా అంటే శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఏ యజ్ఞం అయితే చేయబడుతుందో, అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః. ఆ విధంగా సమాధాన చిత్తముతో సంతోషంగా, అంటే రుసరుసలాడుతూ ఇంకా ఇతరుల మీద కోపగిస్తూ తిట్టుతూ తిమ్ముకుంటూ చేసేటువంటి ఒక యజ్ఞము అది సాత్విక యజ్ఞము కాబోదు. అది రాజసిక యజ్ఞము లేదా తామసిక యజ్ఞం అయిపోతుంది. కాబట్టి ఏ యజ్ఞం అయితే కోరికలు లేకుండా శాస్త్రం నిర్ణయించిన ప్రకారంగా ప్రసన్నమైన చిత్తంతో చేయబడుతుందో అటువంటి యొక్క యజ్ఞము అది సాత్విక యజ్ఞం అని చెప్పబడుతుంది అని భగవానుడు చెప్తూ ఆ తర్వాత రాజసుకులు చేసేటువంటి ఒక యజ్ఞాన్ని గురించి చెప్తున్నాడు. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఇటువంటి యజ్ఞాలు చేసే వాళ్ళే లోకంలో ఇప్పుడు ఎక్కువగా ప్రబలినారు. అభిసంధాయతు ఫలం, ఎప్పుడు
ఫలాన్ని ఆశించే చేస్తుంటారు. వాళ్ళు ఫలితం లేకుండా ఏ పని కూడా చేయరు. అటువంటి వాళ్ళను మనం ఎప్పుడు ఫలం గురించే విచారించేటువంటి వాళ్ళను మనం రాజసికులుగా గుర్తించవచ్చు. ఎప్పుడు ఫలాన్ని గురించే మాట్లాడుతూ ఉంటాడు వాడు. ఏది చేసినా ఫలితం, ఏది చేసినా ఫలితం. అందుకే కొన్ని సంవత్సరాల క్రితము కళ్యాణ్ పత్రికను నడిపించేటువంటి యొక్క గీతా ప్రెస్ వారిని, ఆ గీతా ప్రెస్ నడిపించే వారు ఒక భక్తుడితో, అంటే ఒక సేటుతో అన్నాడట ఆయన, నాయన ఈ పుస్తకాలు ప్రింటింగ్ చేసి వీటిని అమ్మటంలో మాకు ఎలాంటి లాభం లేదు, కేవలం లోక కళ్యాణం కొరకే మేము చేస్తున్నాము కానీ దీంట్లో లాభం లేదు అని ఆయన చెప్తే, లాభం లేనిది ఎందుకు చేస్తున్నారు మీరు అని ప్రశ్నించినాడట ఆయన. ఎంతగా మానవుడి యొక్క మేధ మూసుకుపోయిందో మనం ఆ సేటు గారి యొక్క మాటలను బట్టి మనం తెలుసుకోవచ్చు. అంటే ఆయన యొక్క విచారం ఇది కదా, అంటే లాభం లేకుండా మానవులు ఈ ప్రపంచంలో ఏ కార్యాన్ని కూడా చేయరు. కానీ ఏ లాభం లేకుండా ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి ఒక మహాత్ములు ఎందరో ఈ ప్రపంచంలో ఉన్నారనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించేందుకు కూడా తెలివి లేకుండా వారి యొక్క జ్ఞానం ఆ విధంగా మూసుకుపోయింది. వాడు అంటాడు కదా, అంటే లాభం లేకపోతే ఎందుకు చేస్తున్నారు? కానీ లోకోపకారంగా ఫలితాన్ని ఆశించకుండా, లాభం లేకుండా ప్రజల హితవు కోరి చేసేటువంటి యొక్క కార్యాలు ఎందరో మహాత్ములు ఈ ప్రపంచంలో ఉన్నారు, చేస్తూ ఉన్నారు, ఇదివరకు చేసినారు, ఇక ముందు చేయబోతారు కూడా. కానీ అటువంటి యొక్క విషయాన్ని గుర్తించేందుకు కూడా తెలివి లేకుండా మనుషుల యొక్క మేధ, మనుషుల యొక్క జ్ఞానం ఆ విధంగా మూసుకుపోయింది. వాడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగానే లోకాన జారులకు లోకమంతయు జారుల వలెగా అనిపించు, చోరులకు లోకమంతయు చోరుల వలెగా అనిపించు అన్నట్లుగా ఎవరైతే వ్యభిచారం చేస్తుంటారో ఇతరులందరూ కూడా వ్యభిచారులే అని వాడు భావిస్తూ ఉంటాడు. ఎందుకంటే వానిలో ఏ గుణం ఉన్నదో ఎదుటివారిలో కూడా ఆ యొక్క గుణాన్ని వాడు ఆరోపిస్తూ ఉంటాడు. ఎవడైతే దొంగ ఉంటాడో వాడు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా దొంగలే అని అనుకుంటూ ఉంటాడు అన్నట్టు. ఎందుకంటే వాడు దొంగ కాబట్టి అందరూ కూడా అందరినీ దొంగలుగానే భావిస్తాడు వాడు. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి వాడు ఫలితాన్ని ఆశించే పైసా అనేటువంటిది 99% ఆ విధంగానే ఉన్నారు. కాబట్టి మరి ఫలాన్ని ఆశించకుండా ఇది నా కర్తవ్యము అని చేసే అటువంటి యొక్క కర్మలను చేసేటువంటి వారు అరుదుగా ఉన్నారు. కాబట్టి వారు చేసినా కూడా వారి యొక్క కర్మలను గుర్తించే స్థితిలో ఈ మానవులు లేకపోయినారు. వారి యొక్క జ్ఞానం అంతగా మూసుకుపోయింది. అందువల్ల ఫలితాన్ని ఆశించకుండా విధి ప్రకారంగా ప్రసన్న చిత్తంతో ఏ యజ్ఞం అయితే చేయబడుతుందో దాన్ని సాత్విక యజ్ఞం అంటారు అర్జున. మరి రాజసిక యజ్ఞం ఏ విధంగా ఉంటుందంటే అభిసంధాయతు ఫలాన్నే మొదలు వాడు అడుగుతాడు. ఈ యజ్ఞం వల్ల ఏం ఫలితము అని ప్రశ్నిస్తాడు. ఈ పని చేయడం వల్ల ఏం ఫలితము? ఈ విధంగా విచారధార ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు రాజసిక మానవులుగా మనం గుర్తించాలి. అభిసంధాయతు ఫలం దంభార్త అంటే దంభం కోరికే చేస్తాడు. నలుగురు చూచి నన్ను మెచ్చుకోవాలి, ప్రజలందరికీ నేను గొప్ప యజ్ఞాలు చేస్తున్నాడు ఈతడు అనేటువంటి యొక్క గుర్తింపులోకి రావాలి, నేను పెద్ద అక్షరాలలో పేపర్లో నా పేరు పడాలి అనేటువంటి యొక్క దంభాన్ని ఆశించి వాళ్ళు యజ్ఞాలు చేస్తుంటారు. పోతే ఫలితాన్ని ఆశించి వాళ్ళు యజ్ఞాలు చేస్తుంటారు. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్
ఇజ్జతే భరతశ్రేష్ఠ. ఆ విధంగా చేయబడుతున్నటువంటి యొక్క యజ్ఞాన్ని రాజసిక యజ్ఞంగా నువ్వు తెలుసుకో అర్జున అని భగవంతుడు చెప్తూ, ఆ తర్వాత ఇక తామసిక యజ్ఞం అయితే వాడు ఇంకా పరమమూర్ఖుడు. వాడు ఏ విధంగా చేస్తాడంటే విధిహీనమసృష్టాన్నం. వానికి ఒక విధి లేదు, వానికి ఒక శాస్త్రం లేదు, ఒక పద్ధతి లేదు. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం. అన్నదానం చేయడు. ఆ యజ్ఞం చేసినటువంటి యొక్క ఆ బ్రాహ్మణ్ణి కూడా దక్షిణలు ఇయ్యాడు వాడు, అంతటి పాపాత్ముడు అన్నట్టు. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనం. మంత్రాలు ఏం చదువుతాడు వాడు? ఆ విధంగా నువ్వు డబ్బులు వేయకపోతే వాడు ఏదో టొక్కు చేసి అయితే వెళ్ళిపోతాడు. వానికి దక్షిణలు వేయవైతే నీవు. ఆ విధంగా విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం. శ్రద్ధ లేదు, ఏదో వాడొచ్చి 4 శ్లోకాలు చదువుకొని పోని దానివల్ల నాకు ఫలితం వచ్చి చేరుతుందని వాడు భావిస్తూ ఉంటాడు. అటువంటి ఒక యజ్ఞాన్ని తామసిక యజ్ఞం అంటారు అర్జున అంటున్నాడు. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఆ విధంగా చేయబడేటువంటి ఒక శ్రద్ధ లేకుండా, విధి విధానం లేకుండా, శాస్త్రం ప్రకారం కాకుండా, తన ఇష్టం వచ్చినట్టుగా ఒక అన్నదానం కూడా చేయకుండా, ఆ యజ్ఞం చేసినటువంటి ఒక బ్రాహ్మణునికి దక్షిణ కూడా ఇవ్వకుండా ఏ యజ్ఞం అయితే చేయబడుతుందో ఆ యజ్ఞాన్ని తామసిక యజ్ఞం అని చెప్తారు పెద్దలు అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆ తర్వాత 3 విధం మనం గుర్తుంచుకోవాలి భగవంతుడు చెప్పేటువంటి యొక్క విచారధార. మొట్టమొదలు 3 విధములైన ఆహారాలను గురించి చెప్పినాడు. ఆ తర్వాత ఇప్పుడు 3 విధములైనటువంటి యొక్క యజ్ఞాలను గురించి చెప్పినాడు. ఇప్పుడు 3 విధములైనటువంటి యొక్క తపస్సులను గురించి చెప్పబోతున్నాడు. ఇక దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. శరీరంతో చేసేటువంటి యొక్క తపస్సు ఏది అంటే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులైనటువంటి వాళ్ళను, పెద్దలను పూజించేది, వారి సేవ చేసేది ఏదైతే ఉందో అది శారీరక తపస్సు. అంతేకాకుండా శౌచాన్ని అంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా శరీరంతో చేసే తపస్సే. ఆర్జవం అంటే కపటం లేకుండా ఉండడం కూడా శరీరంతో చేసేటువంటి ఒక తపస్సే. బ్రహ్మచర్యాన్ని పాటించడము, శరీరం ద్వారా ఇతరులను హింస పెట్టకుండా ఉండడం, ఇతరులను బాధ పెట్టకుండా ఉండడము, ఇవన్నీ కూడా శారీరక తపస్సు అని చెప్పబడుతున్నాయి అర్జున. ఇది ఈ దేహంతో, ఈ శరీరంతో చేసేటటువంటి ఒక తపస్సు అని అర్జును నిమిత్తంగా మనందరికి కూడా ఆ భగవానుడు శారీరక తపస్సు ఏందో బోధిస్తున్నాడు. ఆ తర్వాత వాచిక తపస్సు అంటే నోటితో చేసేటువంటి ఒక తపస్సు ఏంటంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం, ఇవి చాలా ముఖ్యమైనటువంటి యొక్క విషయాలు ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. శరీరంతో చేసేటువంటి యొక్క తపస్సును చెప్పినాడు. ఇప్పుడు నోటి ద్వారా చేసేటువంటి ఒక తపస్సు ఏంటంటే అనుద్వేగకరం వాక్యం. నువ్వు మాట్లాడే మాట వలన ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించరాదు. ఉద్వేగాన్ని కలిగించకుండా ఏ మాటలైతే నీవు మాట్లాడతావో అవి దాన్ని వాచిక తపస్సు అంటారు. అందుకే శాస్త్రంలో చెప్పబడుతుంది కదా అంటే హస్తాదపి నదీయతే గృహాదపి నదీయతే పరోపకరణార్థాయ వచనే కిం దరిద్రత. అయ్యా, నీ చేతిలో నుంచి, నీ జేబులో నుంచి ఏమి ఇవ్వకురా నాయన, నీ ఇంట్లో నుంచి కూడా ఏమి ఇవ్వకు. కానీ పరోపకారంగా మాట్లాడడానికి
రెండు మాటలు చెప్పి ఇతరులు ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడానికి, వారి యొక్క భయాన్ని తీర్చడానికి నీ నోటికేం దరిద్రత వచ్చిందిరా అని శాస్త్రము మనల్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి పరోపకరణార్థాయ వచనే కిం దరిద్రత, ఇతరులకు మేలు కలిగేటట్టుగా పరోపకారంగా మాట్లాడడానికి నీ నోటికేం దరిద్రం వచ్చింది, నీ ఇంట్లో నుంచి ఇయ్యకు, నీ జేబులో నుంచి కూడా ఇవ్వకు అని ప్రశ్నిస్తుంది. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ భగవంతుడు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్, సత్యమైన మాటనే మాట్లాడము, ప్రియమైన నీవు మాట్లాడేటువంటి మాట సత్యంగా ఉండాలి మరియు ప్రియంగా ఉండాలి. సత్యమైనా కూడా అప్రియాన్ని పలకరాదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం. నువ్వు చెప్పే మాట సత్యమైనా కూడా ఇతరులకు అప్రియాన్ని కలిగించేట్టుగా ఉంటే ఆ మాటను మాట్లాడవద్దు. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం ఒక చోటికి పెళ్లికి పోయినాము, అక్కడ పెళ్లి సందర్లో అందరూ ఎవరో కలిసినారు. కానీ మనము ఎక్కడి నుంచి అయితే వచ్చినామో అక్కడ ఒక వ్యక్తి చనిపోయినాడు అన్నట్టు. ఆ చనిపోయినటువంటి ఒక విషయాన్ని అక్కడ ఆ పెళ్లిలో చెప్పకూడదు. అది నిజమే, చనిపోయిన సంగతి నిజమే. నిజమైనప్పటికీ అది వారందరికీ అప్రియాన్ని కలిగిస్తుంది. కాబట్టి వారి మనసులన్నీ ఉద్వేగానికి గురి అవుతాయి. కాబట్టి అటువంటి మాట చెప్పకూడదు, అది అప్రియము. అంటే సత్యము మరి ప్రియమైన మాటనే చెప్పాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం. ప్రియమైనా కూడా అసత్యాన్ని చెప్పవద్దు. ఇతరులకు మెప్పుల కొరకు ఎంతోమంది ఎన్నో అబద్ధాలు గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు. మనం గుర్తించాలి ఏంటంటే ఎవడైతే ఎక్కువగా మాట్లాడతాడో వాడు తప్పకుండా అబద్ధాలు ఆడతాడని మనం గుర్తించాలి. సత్యాన్ని నిజాన్ని ఎంతసేపు చెప్పగలుగుతాడు వాడు? గంట సేపు వాడు మాట్లాడితే సత్యం ఏ విధంగా మాట్లాడతాడు? అందువల్ల ఎక్కువగా ఎవడైతే మాట్లాడతాడో వాడు తప్పకుండా అబద్ధాలు ఆడతాడని మనం గుర్తుంచుకోవాలి. ఎవడు మితంగా మాట్లాడతాడో వాడు సత్యాన్నే మాట్లాడతాడు. అందువల్ల అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ. ఈ విధంగా భగవద్గీతను కానీ రామాయణాన్ని కానీ భారతాన్ని భాగవతాన్ని కానీ పఠించడము, ఇతరులకు చెప్పడము, ఇటువంటి యొక్క సద్గ్రంథాలను పఠించడము, పారాయణం చేయడము, లలితా సహస్రనామం పఠించడము, విష్ణు సహస్రనామం పఠించడము, ఈ విధమైనటువంటి యొక్క పారాయణలు, ఈ విధమైనటువంటి యొక్క సత్సంగం ఏదైతుందో దాన్ని స్వాధ్యాయం అంటారు. అటువంటి యొక్క స్వాధ్యాయం చేయడం కూడా ఈ నోటి ద్వారానే జరుగుతుంది. కాబట్టి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపవుచ్యతే. ఇటువంటి దాన్ని వాచిక తపస్సు అంటారు అర్జున అని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాట ద్వారానే, మాటతోనే మనిషి చనిపోతాడు, మాటతోనే మనిషి బ్రతికిపోతాడు. ఏ విధంగా అంటే ఒకరిని కలిగినటువంటి యొక్క భయాన్ని తీర్చి నువ్వేం భయపడాల్సింది లేదు, నేనున్నాను అని వానికి అభయం ఇచ్చినట్టయితే వాడు ధైర్యాన్ని పొంది వాడు ఇంకా ధైర్యంగా జీవించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే అన్నదాత భయత్రాత యస్య కన్యా వివాహిత జనితా చ ఉపనేతా చ పంచైతే పితరస్మృతాః అంటుంది శాస్త్రం. అన్నదాత, నీవు జీవించడానికి జీవనోపాధిని కలిగించినటువంటి యొక్క మహాత్ముడు ఎవరైతే ఉన్నారో అతడు నీకు తండ్రి లాంటివాడు. ఆయన నీకు తండ్రియే, తండ్రితో సమానమైనటువంటి వాడు. ఎందుకు? నీ జీవనాధారాన్ని ఆయన కల్పించినాడు. కాబట్టి మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మనం ఎన్నో కార్ఖానాలో పనిచేస్తుంటాము, ఎక్కడో ఆఫీసులో పనిచేస్తుంటాము. మరి ఆ ఆఫీసు కానీ లేకపోతే మనం ఎక్కడ పనిచేసే వాళ్ళం? ఎక్కడైనా పనిచేయండి, మీరు ఏ కార్ఖానాలో పనిచేయండి, ఆ కార్ఖానా ఆధారంగా, ఆ ఆఫీసు ఆధారంగా మీరు బ్రతుకుతున్నారు. కాబట్టి ఆ ఆఫీసు నడిపించేటువంటి యొక్క సేటు మీకు తండ్రి లాంటివాడు. ఆ కార్ఖానాను నడిపించేటువంటి యొక్క సేటు మీకు తండ్రి లాంటివాడు. అది గుర్తుంచుకోవాలి మనం. అన్నదాత భయత్రాత,
నీకు విపరీతమైన భయం కలిగింది. అయ్యో ఇక నేను ఏం చేయాలి, ఈ సంకటం నుంచి నేను ఏ విధంగా గట్టెక్కాలి అని విపరీతంగా భయపడిపోయేటప్పుడు, నాయన నువ్వేం భయపడకు, నేనున్నాను, నీకు ఆధారంగా నువ్వు చింతించకు అని నీకు ధైర్యవాక్యాలు చెప్పి నీ మనసును దిటవు చేసి నీ భయాన్ని పారదోలేటువంటి యొక్క మహాత్ముడు కూడా నీకు తండ్రి లాంటి వాడే. ఎందుకు? వాడు నీ భయాన్ని తొలగించినాడు కాబట్టి ఆయన కూడా నీకు తండ్రియే, తండ్రితో సమానుడే. అన్నదాత భయత్రాత యస్య కన్యా వివాహిత. ఏ మహాత్ముని యొక్క కూతురునైతే, ఏ మహాత్ముని యొక్క బిడ్డనైతే నీవు పెళ్లి చేసుకున్నావో ఆ మహాత్ముడు కూడా నీకు తండ్రితో సమానుడే. మన ప్రాంతం మూర్ఖులు గుర్తించరు కానీ ఇటు ఈ రాజస్థాన్ ప్రాంతం కానీ, యూపీలో కానీ, పంజాబ్లో కానీ, హర్యానా, ఇదంతా ఉత్తర భారత్లో అత్త మామలను వాళ్ళు అత్తమ్మ మామయ్య అని పిలువరు. మమ్మీ డాడీ అంటే అమ్మ నాన్ననే పిలుస్తారు. ఎంతటి ఉన్నతమైనటువంటి యొక్క ఆచారం మనం తెలుసుకోవాలి. కేవలం మన దక్షిణ భారత్లోనే అత్తమ్మ మామయ్య అని సంబోధిస్తూ పిలుస్తుంటారు కానీ ఇటు ఉత్తర భారత్లో పంజాబ్లో కానీ, రాజస్థాన్లో కానీ, గుజరాత్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈ అన్ని ప్రాంతాలలో కూడా తాను అమ్మాయినిచ్చినటువంటి యొక్క తండ్రిని మామ అని పిలువరు. వారు పితాజీ అనే పిలుస్తారు, డాడీ అని పిలుస్తారు. అత్తమ్మను మమ్మీ అంటే అమ్మ అని పిలుస్తారు. తన భార్య యొక్క తల్లిదండ్రులు కూడా తన తల్లిదండ్రులుగా భావిస్తూ ఉంటారు. అందువల్ల ఎవరి కూతురునైతే నువ్వు వివాహం చేసుకున్నావో ఆయన కూడా నీకు తండ్రి లాంటివాడే, తండ్రియే. అన్నదాత భయత్రాత యస్య కన్యా వివాహిత జనితాచ అంటే ఏ తండ్రి అయితే నిన్ను కన్నాడో ఆయన అయితే తండ్రియనే. ఇక అందులో సందేహమే ఉన్నది. కేవలం ఆయన ఒక్కనే తండ్రిగా చూసి ఇప్పుడు చెప్పినటువంటి యొక్క నలుగురిని మనం తండ్రిగా చూస్తలేము కాబట్టి శాస్త్రం ఆ విధంగా నీ తండ్రితో సమానంగా వీరిని గౌరవించాలి, వాళ్ళను భావించాలని చెప్తుంది శాస్త్రం. అందువల్ల అన్నదాత భయత్రాత యస్య కన్యా వివాహిత జనితాచ ఉపనేతాచ. నీకు అక్షరాభ్యాసం చేయించినటువంటి వాడు గురువును లేదా నీకు దీక్షనిచ్చినటువంటి యొక్క ఉపదేశం చేసినటువంటి యొక్క ఈ బ్రహ్మ విద్యలో ప్రవర్తింపజేసినటువంటి యొక్క మహాత్ముడు కూడా నీకు తండ్రి లాంటి వాడే, తండ్రియే అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా మనము ఇతరుల భయాన్ని పోగొట్టేటువంటి యొక్క మాటలనే మాట్లాడాలి కానీ వారికి భయం కల్పించేటువంటి, వారిని ఉద్వేగానికి గురి చేసేటువంటి యొక్క మాటలను మాట్లాడరాదంటూ భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, మాట్లాడిన తరువాత విచారం చేసి లాభం లేదు, విచారం చేసి మాట్లాడాలి. అట్లు విచారం చేయకుండా మాట్లాడినట్లయితే, ఇతరుల మనసును నొప్పించినట్లయితే ఆ నొప్పిని మనము ఇంకా ఎన్ని ఉపాయములతోటి కూడా మనము దాన్ని తీసివేయలేము. ఎందుకంటే ఈ శరీరంలో గుచ్చుకున్నటువంటి యొక్క బాణాలను, ఆయుధాలను ఏ ఉపాయంతోడైనా తీసి దానికి ఆపరేషన్ చేసో ఆ గాయాలను మాన్పొచ్చు. కానీ మనసులో గుచ్చుకున్నటువంటి యొక్క మాటలను ఏ ఉపాయంతోటి కూడా తీసివేయరాదు. కాబట్టి మాట్లాడేటప్పుడే బాగా విచారించి మాట్లాడాలి అని చెప్తుంది భారతం. తనువున విరిగిన ఎలుగుల ననువున పుత్సంగవచ్చున తినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విను వెన్ని ఉపాయములను వెడలు నయధిపా. అందువల్ల మనసులో కూర్చుకున్నటువంటి యొక్క మనసును పెట్టేటువంటి యొక్క మాటలు మాట్లాడినట్లయితే ఆ మాటలను మనం ఎన్ని ఉపాయములతోటి కూడా వాటిని మళ్ళీ వాపసు తీసుకోలేము. కాబట్టి బాగా విచారించి ఇతరులను ప్రసన్నం చేసేటువంటి యొక్క మాటలనే మాట్లాడాలి, సత్యాన్నే మాట్లాడాలి, ప్రియాన్నే మాట్లాడాలి అని భగవంతుడు చెప్తున్నాడు. అటువంటి యొక్క
మాటలు అటువంటి యొక్క స్వాధ్యాయం ఏదైతే ఉందో దాన్ని వాచిక తపస్సు అని చెప్పబడుతుంది అర్జున అని అర్జున నిమిత్తంగా చేసుకొని మనకందరికి కూడా భగవంతుడు ఈ శారీరక తపస్సును వాచిక తపస్సును ఇక వచ్చే శ్లోకంలో మానసిక తపస్సు గురించి కూడా చెప్తున్నాడు. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. ఏ అర్జున, మన ప్రసాద ఎప్పటికీ సంతోషంగా మనసును ప్రసన్నంగా పెట్టుకోవాలి. అప్పుడే నువ్వు మానసిక తపస్సు చేసినటువంటి వాడవుతావు. చీటికి మాటికి చిర్రు బుర్రు చిర్రు అనేటువంటి ఒక స్వభావం ఏదైతుందో అది చాలా నీచమైంది. అందుకొరకు ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నీ యొక్క మనసును ప్రసన్నంగా పెట్టుకో. ఆ విధంగా ప్రసన్నంగా నీ మనసును పెట్టుకున్నట్టయితే నువ్వు మానసిక తపస్సు చేసిన వాడవైతావు. మన ప్రసాద సౌమ్యత్వం, సౌమ్యత్వం అంటే మృదుత్వం కలిగి ఉండాలి, సౌమ్యంగా మాట్లాడాలి, పరుషంగా కఠినంగా మాట్లాడద్దు, కఠినమైనటువంటి ఒక భావాలను మనసులో పెట్టుకోవద్దు, సౌమ్య భావాలనే పెట్టుకోవాలి. అందుకొరకే మహాత్ములు చెప్తున్నారు కాబట్టి स्वभाव दो चीज़ों से बनती है, एक तो आपका मन में जो विचार चलता है उससे बनता है और दूसरा आपका समय कैसा कट रहा है उससे बनता है. అంటే మీరు 24 గంటల సమయం ఏ విధంగా మీరు వినియోగించుకుంటున్నారు, ఏ విధంగా మీరు సమయాన్ని గడుపుతున్నారు, మరియు 24 గంటలు మీ మనసులో ఎటువంటి యొక్క విచారాలు వస్తున్నాయి, ఆయా విచారాలతోటి మరి మీరు గడిపేటువంటి యొక్క సమయం ద్వారా మీ యొక్క స్వభావం తయారవుతుంది. నువ్వు ఎప్పుడు తాగుబోతులతోనే ఉంటే నువ్వు తాగుబోతు అయిపోతావు, నీ స్వభావం మారిపోతుంది. మారిపోతుందా లేదా? తప్పకుండా మారిపోతుంది. ఏ విధంగా అయితే ఇనుము అగ్నితో స్నేహం చేసినట్లయితే శుద్ధమవుతుంది, మట్టితో స్నేహం చేస్తే తృప్పు పడుతుందో ఆ విధంగా నీవు మంచి వాళ్ళ సత్సంగం చేసినట్లయితే, మంచి వాళ్ళతో స్నేహం చేసినట్లయితే మంచివాడి అయిపోతావు, దుర్జన సాంగత్యం చేస్తే దుర్జనుడు అయిపోతావు. కాబట్టి నీవు గడిపేటువంటి యొక్క సమయాన్ని బట్టి నీ స్వభావం తయారవుతుంది. అంతేకాకుండా నీ మనసులో ఎప్పుడు 24 గంటలు ఏ విచారాలు అయితే నడుస్తూ ఉంటాయో, దేన్నైతే నువ్వు విచారిస్తూ ఉంటావో ఆ విధంగా నీ స్వభావం తయారవుతుంది. కాబట్టి మన యొక్క మనసులో ఎప్పుడు సద్విచారాలనే మనం విచారిస్తూ మరియు ఎప్పుడు మన సమయాన్ని భగవత్పరంగా లేదా భగవన్నామ స్మరణలో చేస్తే భగవన్నామ స్మరణ చేయాలి, చేస్తే సత్సంగం చేయాలి, చేస్తే సజ్జనులతోటి కలిసి కాలాన్ని గడపాలి. అంతేగాని దుర్జన సాంగత్యం చేస్తూ వృధాగా కాలం గడుపుతూ పేకాటలు ఆడుతూ తాగుతూ తందనలాడుతూ ఈ విధంగా నువ్వు కాలాన్ని గడిపినట్లయితే నువ్వు తప్పకుండా దుర్జనుడిగా మారిపోతావు. కాబట్టి నీ యొక్క సమయాన్ని మంచి వాళ్ళతో సజ్జనులతో గడిపేందుకు ప్రయత్నించు. నీ యొక్క మనసులో ఎప్పుడు సద్విచారాలే వచ్చేట్టుగా నువ్వు నీ మనసును నిరీక్షిస్తూ ఉండు. చెడ్డ భావాలు వస్తే వెంటనే తొలగించు అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి మన ప్రసాద సౌమ్యత్వం, మౌనం, ఎప్పుడు మనస్సును మౌనంగా ఉంచాలి. కొందరు మౌనాన్ని పాటిస్తూ ఉంటారు, నేను ఇవాళ మౌన దీక్ష అంటూ ఉంటారు. ఎవరైనా వస్తే వాళ్లకు కాగితం తీసుకురా అని చిట్టి రాసి ఇస్తూ ఉంటారు. అన్నప్పుడు నువ్వు నోటితో మాట్లాడడం లేదు కానీ నీ మనసు పనిచేస్తూనే ఉంది కదా, అది మౌనం ఎట్లా అవుతుంది? మనసుతో విచారించే నువ్వు కాగితం మీద రాసి ఇస్తున్నావు అంటే నీ మనసు మౌనంగా లేదు కదా. అందుకొరకు అటువంటి యొక్క బూటక మౌనం కొరగాదు, దానివల్ల లాభం లేదు. నీ నోరు మౌనంగానే ఉండాలి, నీ మనస్సు కూడా మౌనంగానే ఉండాలి. అప్పుడే నువ్వు మౌనాన్ని పాటించిన వాడు అవుతావు. అందుకొరకు ఈ మౌనం అనేది కూడా మానసిక తపస్సులో చేర్చబడుతుంది. కాబట్టి మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధి. నీ భావాన్ని ఎప్పుడు శుద్ధమైనటువంటి యొక్క భావాలను పెట్టుకో, నీ మనసును ఎప్పుడు శుద్ధంగా ఉంచుకో. నీకెప్పుడు దుష్టభావాలు నీ మనసులోకి రానివ్వకు. ఎప్పుడు
మంచి భావాలనే నీవు భావిస్తూ ఉండు. ఎటువంటి వాని యందు కూడా చెడ్డ భావాన్ని పెట్టుకోకు. నువ్వు చెడ్డ భావాలనే పెట్టుకుంటూ చెడ్డగానే విచారిస్తూ ఉంటే నీకు మంచివాడు కూడా చెడ్డవాడైపోతాడు. వాడుగాడు నీవే చెడ్డవాణి అయిపోతావు. ఏ విధంగా అయితే చెడును గురించి విచారిస్తూ దుర్జనుడైపోతాడో, ఏ విధంగా అయితే మనం కచ్చర డబ్బాలను తీసుకుపోయి కచ్చర వేస్తామో, ధనం ఉన్న చోటికే అంటే బ్యాంకులోకే తీసుకుపోయి మన దగ్గర ఉన్నటువంటి ఒక డబ్బును ఆ బ్యాంకులో వేసేస్తున్నామో, ఆ విధంగా ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ నాకు స్థానం ఉంది అని వెతుకుతూ ఉంటుంది. అది ఆ కచర డబ్బను వెతుకుతూనే చెత్త పోతుంటుంది. అది పోకుండా మనం తీసుకుపోయి ఆ కచర డబ్బలో వేస్తాము. కాబట్టి మనం ఎప్పుడు మానవుల యందు దుష్ట స్వభావంను మనం గుర్తిస్తూ ఉంటే మనం పూర్తిగా దుష్టులమైపోతాము. ఆ భావాలన్నీ వచ్చి మనలో చేరిపోయి మనం అధోగతి పాలు కాబోతాం. కాబట్టి ఎప్పుడు మనం మంచినే విచారించాలి. ప్రతి మానవుణ్ణి ఎంతటి చెడ్డవానిలోనైనా కొన్ని మంచి గుణాలు తప్పకుండా ఉండే తీరుతాయి. అందువల్ల ఇతరులలో ఉన్నటువంటి యొక్క మంచి భావాలనే మనం గ్రహించాలి. వాళ్ళలో ఉన్నటువంటి యొక్క సుగుణాలనే మనం చూడాలి, కానీ వారి దుర్గుణాలు చూడకూడదు. ఆ విధంగా ఆ దుర్గుణాల మీద మనం దృష్టి పెట్టినట్లయితే ఆ దుర్గుణాలన్నీ కూడా మనలో నిండిపోయి మనము దుష్టులుగా అచిరకాలంలోనే మనం దుష్టులం అయిపోతాం. కాబట్టి ఎప్పుడు సద్గుణాలనే మనం చూస్తున్నట్లయితే ఆ సద్గుణాలు మనలో చేరి మనం సజ్జనులుగా తయారవుతాం. కాబట్టి ఎప్పుడు మానవుల యందు ఉన్నటువంటి యొక్క తప్పులను మనం చూడకూడదు. తప్పులెన్ను వారు తండోపతండంబులుర్విజనులకెల్ల నుండు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వధాభిరామ వినురవేమ. ఈ ప్రపంచంలో తప్పులను చూసేటువంటి వారు తండోపతండములుగా ఉంటారు. అందరూ అదే పని మీద పడ్డారు. వానిలో ఏది ఉన్నదో వాడు చూసుకోవటానికి వారికి సమయం లేదు. వారి సమయం అంతా ఇతరుల తప్పులను లెక్కబెట్టి ఇతరులను విమర్శించడంలోనే గడిచిపోతుంది. అందుకొరకు తండోపతండాలుగా ఉన్నారు ఈ ప్రపంచంలో. తప్పులెన్ను వారు తండోపతండంబులుర్విజనులకెల్ల నుండు తప్పు. ఈ ప్రపంచంలో మానవులకి అందరిలో ఏదో ఒక తప్పు ఉండే ఉంటుంది. కేవలం ఏ తప్పు లేనటువంటి వాడు ఆ పరమాత్ముడు తప్ప ఇంకొకడు ఎవడు లేడు. వాడు ఎంతటి మహాత్ముడైనా కూడా ఏదో ఒక దోషం వానిలో మిగిలే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనం ఊరిలో వంట చేసుకున్న తర్వాత పొయ్యిని చల్లార్పిన తర్వాత ఆ బూడిది కూడా 1 గంట 2 గంటల దాకా అది వేడిగానే ఉంటుంది. కాబట్టి ఎంతటి మహాత్ముడైనా కూడా వానిలో ఏదో ఒక దోషం ఉండే తీరుతుంది. కాబట్టి కేవలం పరమాత్మే దోషరహితుడు అనేది గుర్తించి మనం దోషాల మీద దృష్టి పెట్టకుండా తప్పులను ఎన్నేటువంటి యొక్క పని పెట్టుకోకుండా ఆ పనిని పెట్టుకున్నట్లయితే ఇక ప్రతి ఒక్కరిలో తప్పులు మనకు గోచరిస్తూ ఉంటాయి. మన సమయం అంతా దానిలోనే గడిచిపోతుంది. కాబట్టి తప్పులెన్ను వారు తండోపతండంబులుర్విజనులకెల్ల నుండు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వధాభిరామ వినురవేమ. ఇతరుల తప్పులో గుర్తించేటువంటి వారు తన యొక్క తప్పును తెలుసుకోలేకపోతారు. అందువల్ల వాళ్ళు అధోగతి పాలవుతారని చెప్తున్నాడు. అందువల్ల మనం ఇతరులో ఉన్నటువంటి యొక్క చెడ్డ గుణాలను ఎప్పుడు చూడకూడదు. వారిలో ఉన్నటువంటి యొక్క మంచి గుణాన్ని మనం చూస్తూ ఆ గుణాలనే స్వీకరిస్తూ మనం సజ్జనులుగా తయారు కావాలి అంటున్నాడు. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. ఈ విధంగా చెప్పబడినటువంటి యొక్క ఈ గుణాలు కలిగి ఉన్నట్టయితే నువ్వు దాన్నే మానసిక తపస్సు అంటారు అర్జున అని చెప్తూ, మరి ఈ 3 విధమైనటువంటి యొక్క తపస్సులను ఏ విధంగా చేయాలి అంటే శ్రద్ధయా పరయా తప్తం తపస్తప్తం త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. ఈ విధంగా ఈ 3 విధమైనటువంటి యొక్క తపస్సులను కూడా ఫలాకాంక్ష లేకుండా
ఎవడైతే శ్రద్ధతో ఈ 3 విధమైనటువంటి యొక్క తపస్సులను ఆచరిస్తాడో అటువంటి యొక్క తపస్సును సాత్విక తపస్సు అని చెప్పబడుతుంది. దాన్నే సాత్విక తపస్సు అంటారు అర్జున అని చెప్పి ఇక రాజసిక తపస్సును గురించి భగవంతుడు చెప్తున్నాడు. ఈ 4 శ్లోకాలు సాత్విక తపస్సుకే సరిపోయినాయి. శరీర తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు, ఈ 3 తపస్సులు కూడా ఫలితాన్ని ఆశించకుండా చేసినట్లయితే దాన్ని సాత్విక తపస్సు అంటారు అర్జున అని చెప్పి భగవంతుడు రాజసిక తపస్సు గురించి చెప్పబోతున్నాడు. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం తద్రా రాజసం చలమధ్రువం. సత్కారమాన పూజార్థం, అందరూ నన్ను గౌరవించాలి, నాకే నమస్కరించాలి. దంభముతో కూడుకొని, అంటే మనం చూస్తూ ఉంటాము, ఎవరైనా జపమాల పట్టుకొని వాడు మందిరములో, పూజా మందిరములో వాని ఇంట్లో జపం చేస్తూ ఉంటే ఎవరైనా వచ్చిన ఇంట్లో ప్రవేశించినారు అనేటువంటి ఒక విషయం వాడు గ్రహించినట్లయితే వాడు ఇంకా ఏకాంతంగా ఎంతో జపాన్ని మనసు పెట్టి బాగా శ్రద్ధతో ఏకాగ్ర చిత్తంతో చేసినట్టు నటిస్తూ ఉంటాడు. ఇది మనం చూడవచ్చు. చాలామందికి ఇతరులకు చూపెట్టుకునే ఇందుకే తపస్సు చేస్తూ ఉంటారు. అది రాజసిక తపస్సు అని భగవంతుడు చెప్తున్నారు. సత్కారమాన పూజార్థం తపో దంభేన, దంభం కొరకు చేస్తుంటాడు. క్రియతే తదిహ ప్రోక్తం, అటువంటి యొక్క తపస్సును రాజసిక తపస్సు అని చెప్పబడుతుంది. అది స్థిరమైనది కాదు, అది శాశ్వతమైనది కాదు. అటువంటి యొక్క తపస్సు చేసి లాభం లేదు అని భగవంతుడు చెప్తూ, ఇక తామసిక తపస్సు ఏ విధంగా ఉంటుందంటే, మూఢగ్రాహేనాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. మూఢబుద్ధితోటి ఇతరులకు వానికి కూడా సంకటాన్ని, కష్టాన్ని కలిగించేటువంటి యొక్క తపస్సును ఎవడైతే తన శరీరాన్ని కూడా కృషింపజేస్తాడు, వాడు చేసే తపస్సు వల్ల ఇతరులకు కూడా వాడు భంగాన్ని కల్పిస్తాడు. వాని అడోసు వాళ్ళు కూడా వాని తపస్సు వల్ల బాధపడుతూ ఉంటారు. అటువంటి తనకు బాధ కలిగించేటువంటిది, ఇతరులకు బాధ కలిగించేటువంటి యొక్క తపస్సు ఏదైతే ఉందో, మొండి పట్టుతో చేసేటువంటి యొక్క తపస్సు ఏదైతే ఉందో దాన్ని తామసిక తపస్సు అంటారు అర్జున అని చెప్పి, ఇప్పటికీ 3 విధములైనటువంటి యొక్క ఆహారాలను, 3 విధములైనటువంటి యొక్క యజ్ఞాలను, 3 విధములైనటువంటి యొక్క తపస్సులను భగవానుడు చెప్పి, ఇక 3 విధములైనటువంటి యొక్క దానాలను గురించి చెప్పబోతున్నారు. మొదలు ఆయన ప్రతిజ్ఞ చేసిన ప్రకారంగా 3 విధమైనటువంటి యొక్క ఆహారాలను చెప్పినాడు, 3 విధములైనటువంటి యొక్క యజ్ఞాలను, 3 విధములైనటువంటి యొక్క తపస్సులను, ఇప్పుడు 3 విధములైన దానములు ఏ విధంగా ఉంటాయో దాన్ని చెప్పబోతున్నాడు. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం రా సాత్వికం శృతం. దాతవ్యమితి యద్దానం అంటే దానము చేయడం నా కర్తవ్యము. ఎందుకు? నాకు ఉన్న దాంట్లో నేను ఇతరులకు దానం చేయాలి. నేను మానవుడై పుట్టినందుకు దానము చేయడం నా కర్తవ్యము అని గుర్తించి ఇతరులకు ఉపకారం చేసే కొరకు చేయాలి అనేటువంటి ఒక భావంతో ఏ దానం అయితే చేయబడుతుందో, దేశాన్ని అంటే ఇప్పుడు కరోనా దేశంలో బాగా వ్యాపించిపోయింది. ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు మానవులు. ఈ కాలంలో ఎంత మనం ఇతరులకు సహాయపడితే వాళ్ళ యొక్క మనసులు అంతగా
తృప్తి చెందుతుంటాయి, సంతోషపడుతుంటాయి. కాబట్టి ఇది దానం చేయడానికి సరి అయినటువంటి ఒక కాలం అని మనం గుర్తించాలి. ఏ కొంచెము నువ్వు వారికి ధైర్యం చెప్పినా కూడా, ఏ కొంచెము నువ్వు ధన సహాయము లేక నీ బల సహాయము లేక సేవ చేసేటువంటి యొక్క సహాయము వాళ్ళకు అందించినట్లయితే వాళ్ళు ఎంతో తృప్తి పడతారు, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేటువంటి యొక్క అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి దేశే కాలే చ పాత్రే చ, భూకంపములు జరిగిన చోట, తుఫాన్లు వచ్చిన చోట, కరువు కాటకాలు ఉన్నటువంటి చోట దానాలను తప్పకుండా చేయాలి. కాబట్టి ఆ విధంగా దేశకాలను గుర్తించి ఇతరులకు ఉపకారం చేసే కొరకు పోతే దానం చేయడం నా కర్తవ్యం అని ఎవరైతే దానాన్ని చేస్తున్నారో అది సాత్విక దానం అనబడుతుంది. ఇక రాజసిక దానం ఏ విధంగా ఉంటుందంటే, యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్కృతం. యత్తు ప్రత్యుపకారార్థం, వీనికి నేను ఇప్పుడు ఈ సహాయం చేసినట్లయితే, ఈ దానం చేసినట్లయితే వీడు భవిష్యత్తులో నాకు ఎంతో సహాయం చేయగలుగుతాడు అనేటువంటి ఒక భావంతో చేసే దానం ఏదైతుందో అది దాన్ని రాజసిక దానం అంటారు. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః, వాడు చేయకున్నా కూడా నేను ఈ దానం చేసినట్లయితే తుమ్ ఏక్ పైసా దోగే ఓ 10 लाख దేగా అన్నట్టుగా, 1 పైసా దానం చేస్తే 10 लाख కావన్నట్టు. ఆ విధంగా ఫలితాన్ని ఆశించి ఏ దానం అయితే చేయబడుతుందో ఆ దానము రాజసిక దానం అడుగుతుంది. ప్రత్యుపకారాన్ని ఆశించి చేసేటువంటి ఒక దానం కూడా రాజసిక దానం అనబడుతుంది. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం, చాలా కష్టపడుతూ ఏదో మనసు రొప్తూ ఏదో ఇవ్వకపోతే నడవది కదా, ఇచ్చే తీరాలి కదా అనే భావంతో సంతోషంగా ఏడువాడు. ఇవ్వపోతే బాగుండదు, వీళ్ళు ఇంతమంది వచ్చి అడిగినారు, మరి ఇవ్వపోతే ఎట్లా అని బాధపడుతూ ఇచ్చేటువంటి యొక్క దానం ఏదైతే ఉందో, ప్రత్యుపకారాన్ని ఆశించి ఇచ్చేటువంటి యొక్క దానం ఏదైతే ఉందో, ఒక 10 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు కావాలనేటువంటి యొక్క భావంతో ఏ దానం అయితే చేయబడుతుందో, ఓ స్వామి వెంకటేశ్వర స్వామి, నేను నీ హుండీలో 10,000 వేస్తాను, నాకు 10 లక్షల లాభం రాని అనే భావంతో ఎవడైతే దానం చేస్తూ ఉంటాడో అటువంటి యొక్క దానాన్ని రాజసిక దానం అనబడుతుంది. అందుకొరకు ఒక గురువు దగ్గరికి ఒక భక్తుడు వచ్చినాడట. వచ్చి ఒక వస్తువును సమర్పించినాడు ఆ గురువు గారికి. ఎందుకయ్యా, నా వద్ద ఆ వస్తువు ఉంది, నాకు అవసరం లేదు, మీరు ఇంకెవరికైనా ఇవ్వండి అని ఆ గురువు గారు అంటే, ఆ భక్తుడు వాడంటాడు కదంటే, మీకు ఒకటి ఇస్తే నాకు 100 లభిస్తాయని అన్నాడట. అంటే ఒక వస్తువును నేను నీకు దానం చేసినట్లయితే నాకు 100 లభిస్తాయి అంటే మొదలు వారు 100 మీద దృష్టి పెట్టే ఈ ఒక్కదాన్ని దానం చేస్తున్నా అన్నట్టు. అప్పుడు ఆ గురువుగారు అన్నారంట, అయ్యా ఒక్కదానికి 100 అంటే ఈ మిత్తిని బ్యాజ్ తీసుకునే వాళ్ళు కూడా ఇంతగానం బ్యాజ్ పెట్టరు. మరి ఇక ఈ వస్తువును నువ్వే ఉంచుకో, మీరు తెచ్చినటువంటి యొక్క వస్తువును నువ్వే ఉంచుకో, ఇంకా 99 నీకు బాకీ ఉంటాను నేను, తర్వాత నీ బాకీ తీర్చుకుంటానయ్యా అని అన్నాడట ఆయన. నిజమే కదా, మరి నువ్వు ఒక్క వస్తువు ఇచ్చి 100 కావాలంటే అది ఎంత బ్యాజ్ అవుతుంది చెప్పు? 2 రూపాయల, 3 రూపాయల, 4 రూపాయల, 10 రూపాయల, 25 రూపాయల, 100 రూపాయల బ్యాజ్ అవుతుంది. అంటే ఒక వస్తువు ఇచ్చి 100 కావాలని ఎవడైతే కోరుకుంటూ ఉంటాడో అది రాజసిక దానం అనబడుతుంది. అందుకే ఆ మహాత్ముడు అన్నాడంట, ఈ వస్తువు నీవే ఉంచుకోవయ్యా నాయన, నీ ఒకటి ఇస్తే 100 కావాలి కదా, ఇక 99 బాకీ ఉంటాయి, 100లో ఒకటి నీకు ముట్టింది, ఇంకా 99 నేను
భవిష్యత్తులో నీ యొక్క రుణాన్ని తీర్చుకుంటాను అన్నాడట. అప్పుడు వాడు తల కిందికి వేసుకొని స్వామి నా తప్పు మన్నించమని ప్రార్థించినాడట. అందువల్ల ఆ విధంగా విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని ఆశిస్తూ ఇంత చేస్తే ఇంత ఫలితం కావాలి నాకు అనే భావాలతో చేయబడేటువంటి యొక్క దానం ఏదైతే ఉందో, నా యొక్క పేరు పెద్ద పెద్ద అక్షరాలతో ఇక్కడ బోర్డు మీద వ్రాయబడాలి అని ఏ భావంతో అయితే ఈ దానం చేయబడుతుందో దాన్ని రాజసిక దానం అంటారు అర్జున అని మనందరికి కూడా హెచ్చరిస్తున్నాడు భగవంతుడు. మీరు ఆ విధంగా దానం చేయకండి, దానం చేయడం మీ కర్తవ్యమని, ఈ మానవుని యొక్క ధర్మము దానం చేయడం, నీకు ఉన్నంతలో దానం చేయడం నీ కర్తవ్యమని గుర్తించి మళ్ళీ ఫలితాన్ని ఆశించకుండా సంతోషంగా ప్రసన్న చిత్తంతో దేశకాలాలను గుర్తించి చేసేటువంటి ఒక దానము సాత్విక దానం అనబడుతుంది. ప్రత్యుపకారాన్ని ఆశిస్తూ ఫలితాన్ని ఆశిస్తూ దుఃఖంతో ఇప్పుడు చేయకపోతే నడవదే అనేటువంటి యొక్క మనసులో దుఃఖపడుతూ చేసేటువంటి ఒక దానం ఏదైతే ఉందో దాన్ని రాజసిక దానం అంటారు అని చెప్పి భగవంతుడు ఇక తామసిక దానాన్ని గురించి చెప్తున్నాడు. అదే చకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. ఈ దేశము కాలము ఈ పాత్రతోటి ఏం అవసరం ఉండదు వానికి. ఏమైనా తాగుబోతులకు దానం చేస్తాడు వాడు చేసే దానాల వల్ల ఇతరులు కూడా చెడిపోతారు. అదే చకాలే అక్కడ వానికి అవసరమే లేదు. ఆ భోంచేసిన వాడినే మళ్ళీ భోంచేయమని వాడిని బలవంతంగా వానికి భోంచేయ పెడతాడు. ఆ భోజనం వల్ల వాడు ఏదో బలవంతంగా తినకపోతే నడుస్తలేదుగా, నీ యొక్క వాని ప్రీతి కొరకు వాడు తింటే వాని ఆరోగ్యం కూడా చెడిపోతుంది. తిన్నవాడు మళ్ళీ తింటే ఇక వాని ఆరోగ్యం చెడిపోకపోతే ఇంకేమవుతుంది? ఆ విధంగా అదే చకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే, పాత్రను గుర్తించకుండా చేయబడినటువంటి ఒక దానం ఏదైతే ఉందో ఈ పాత్ర గురించి మనం బాగా తెలుసుకోవాలి. శరణానంద స్వాముల వారు అనేటి మహాత్ముడు కనీసం ఒక 70-80 సంవత్సరాల కింది విషయం. ఆ మహాత్మునికి ట్రైన్లో వెళ్ళడానికి దొంగ సన్యాసులే టికెట్ లేకుండా అట్లా ఇట్లా పోతూ ఉంటారు, కానీ నిజమైన మహాత్ములు టికెట్ లేకుండా ప్రయాణం చేయరు వాళ్ళు. అందుకొరకు ఆ రైల్వే టికెట్ కొనడానికి ఆ కాలంలో ఆయనకు ఒక పావల అంటే ఒక చారాన తక్కువ పడుతుంటే ఒక సేటు గారిని అక్కడే ఉన్నటువంటి ఒక సేట్ను అడిగిండట ఆ మహాత్ముడు. అయ్యా నాకు టికెట్కు ఒక పావల అంటే ఒక చారాన తక్కువ పడుతుంది, ఒక చారాన ఇవ్వండి సేటు అని ఆ సేటు గారిని అడిగిందట. అంటే ఆ మూర్ఖుడు వాడు ఎటువంటి గర్విష్టి అంటే ఈ అడిగేవాడు ఎవరు అనేటువంటి ఒక విషయాన్ని కూడా గుర్తించకుండా మాఫ్ కరో అన్నాడట. మాఫ్ కరో అంటే స్వాముల వారికి అంటే వాని యొక్క మహాత్ములకు కోపం ఎందుకు వస్తుందంటే ఎదుటి వాడిని ఉద్ధరించే కొరకే వాళ్లకు కోపం వస్తుంది, కానీ వారికి నిజంగా అంటే కోపం ఉండదు. ఆ కోపాన్ని ప్రదర్శిస్తారు వాళ్ళు. ఎందుకు? ఎదుటి వాడిని సంస్కరించాలి, వానిలో ఉన్నటువంటి ఒక దోషాలను తీసివేయాలి. అందుకొరకు వాడు మాఫ్ కరో అనగానే శరణానంద స్వాముల వారు అన్నాడట, మాఫ్ కైసే హోగా, तुम्हें तो दंड मिलेगा అన్నాడట. यदि मैं पात्र नहीं हूँ और आपके पास पैसा नहीं है तो आपको माफ़ी मिलेगा, लेकिन अभी स्थिति ऐसी नहीं है. मैं पात्र हूँ दान लेने के लिए और आपके पास पैसा है तो फिर माफ़ कैसा मिलेगा? अगर मैं पात्र नहीं हूँ या आपके पास पैसा नहीं है तो आपको माफ़ी मिलेगा, लेकिन आपके पास पैसा है और मैं पात्र हूँ तो फिर माफ़ी कैसा मिलेगी? आपको तो दंड भोगना पड़ेगा, आपको तो दंड मिलेगा అన్నాడంట. అంటే నాయనా నీ వద్ద డబ్బు లేకపోతే నీకు మాఫీ దొరుకుతుంది, ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉండి కూడా నేను పాత్రత నాయందు లేనట్లయితే నీవు
నీ యొక్క తప్పు క్షమింపబడుతుంది. అంతేగాని నీ వద్ద డబ్బు ఉంది, నేను నిజమైన పాత్రను, ఆ దానం తీసుకుంటానికి అర్హుని నేను అన్నప్పుడు క్షమించు అంటే నీకు క్షమాపణ ఏ విధంగా దొరుకుతుందిరా నా మూర్ఖుడా, నీకు శిక్ష పడుతుంది, నీకు దండన పడుతుంది అని అన్నాడట. అనేసరికి అప్పుడు ఆ సేటు గారు చాలా భయపడి వెంటనే ఆ చారాన ఆ స్వాముల వారికి ఇచ్చినాడట. అంటే ఆ పాత్రను గుర్తించి దానం చేయాలి. ఎవరికో నువ్వు ఇచ్చినటువంటి ఒక డబ్బులు తీసుకుపోయి వాడు తాగడమో, జూద వాడడమో, లేక మట్కాలు ఆడడమో, అటువంటి దుష్కార్యాలు చేసేటువంటి వానికి దానం ఇచ్చినట్టయితే వాడు చెడిపోతాడు, నీకు ఫలితం సున్నా. కాబట్టి అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవ. అది చేసి కూడా లాభం లేదు, వెట్టి చాకిరి, అనవసరంగా వెట్టి చాకిరి చేస్తున్నావు. నువ్వు చాకిరి చేస్తే ఏమైనా డబ్బులు దొరకానా లేదా? అటు కాకుండా ఊరికే వెట్టి చాకిరి చేస్తున్నావు, అటువంటి దానం చేసి లాభం లేదు అంటున్నాడు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. ఆ విధంగా తిట్టుకుంటూ తిమ్ముకుంటూ, ఇప్పుడు మనం మన ఇంటి ముందరికి ఎవరైనా భిక్షాడితే పోరా నువ్వు మొద్దోళ్ళు నువ్వు పని చేసుకొని బతకలేవా, అది ఇది అని తిట్టుకుంటూ తిమ్ముకుంటూ దానం ఇస్తారు కొందరు. కానీ అది పొరపాటు. వాడు ఏ పరిస్థితిలో వచ్చినాడో అది నీకేం తెలుసు? అందుకే గాంధీ గారు చిన్నప్పుడు వాళ్ళ తల్లిగారు ఎక్కువ దానాలు చేసేదన్నట్టు, పాపం అమ్మగారు. సామాన్యంగా మనం కూడా ఈ దయార్థ హృదయం అమ్మగారులలో ఎక్కువ చూస్తూ ఉంటాము. పురుషులలో కొంచెం కఠిన స్వభావాలు ఉంటాయి, కానీ అమ్మగారులో కఠిన స్వభావం ఉండదు. కుపుత్రో జాయేత కుమాతో నా జాయేత. అందుకొరకు ఎవడైనా కుపుత్రుడు ఉండొచ్చు, కానీ కుమాత అంటే చెడ్డ తల్లి అనేది ప్రపంచంలో లేనే లేదు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి చెడ్డ తల్లి అనేది లేనే లేదు ఈ ప్రపంచంలో. ఈ అమ్మ చెడ్డది అనడానికి వీలే లేదు. ఆ అమ్మ కన్నా కొడుకులు చెడ్డవారు కావచ్చు, వాడు కుపుత్రుడు కావచ్చు, కానీ ఆ అమ్మ మాత్రము చెడ్డది కాదు. అటువంటి తల్లి ఈ ప్రపంచంలో లేనే లేదు. కుమాత న జాయతే కుపుత్రో జాయేత అన్న. అంటే చెడ్డ కుమారులు ఉండవచ్చు, కానీ చెడ్డ తల్లి ఈ ప్రపంచంలో లేనే లేదు అని చెప్పబడుతుంది. కాబట్టి ఆ విధంగా ఆ గాంధీ గారి తల్లి ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూ ఉంటే గాంధీ గారు ఒకనాడు అన్నాడంట ఆ చిన్నతనంలోనే, అమ్మా నువ్వు రోజు ఈ విధంగా దాన ధర్మాలు చేసి ఆ లోకులందరినీ సోమరులుగా తయారు చేస్తానమ్మా, వాళ్ళు వచ్చి నీ దగ్గర దానాన్ని తీసుకుపోతారు, మంచిగా తింటారు, పండుకుంటారు, మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ తీసుకుపోతారు. ఈ విధంగా నువ్వు లోకులను, ఈ మానవులను సోమరులుగా తయారు చేస్తున్నావమ్మా అని అన్నాడట. అంటే అప్పుడు ఆ అమ్మ అనిందట, నాయనా ఒకవేళ ఆ రూపంగా భగవంతుడే వచ్చి దానం అడిగినట్లయితే అప్పుడు ఏమంటావురా నాయన అన్నదట గాంధీ గారితో అమ్మగారు. నిజమే కదా మరి. నా జానే కిస్ రూప్ మే నారాయణ మిలే. ఏ విధంగా భగవంతుడు మన ఎదురికి వస్తాడో, ఏ రూపంలో వస్తాడో మనకు తెలుసునా? ఏ రూపంగా వచ్చినా రావచ్చు. అందుకొరకు అందరినీ నువ్వు భగవత్ స్వరూపుడుగా చూసినట్లయితే ఇక నీకు అపాయం అనేది లేనే లేదు. ఎందుకంటే ఒక మహాత్ముడు లఘుచంక అంటే మూత్రం పోసే కొరకు దారి ఎంబడి పోతూ ఉంటే ఆ కొంచెం అల్లంత దూరాన పోయి ఆడ కూర్చుండి మూత్రం చేస్తుండన్నట్టు. అది ఆ పక్కనే ఈ మతీరా అంటారు, మార్వాడి భాషలో మతీరా అంటారు. మతీరా అంటే ఈ కలింగర్ల తోట ఉందన్నట్టు. అంటే కొన్నాళ్ళుగా వాని కలింగర్లు దొంగతనం అవుతున్నాయి అన్నట్టు. ఎవడు దొంగతనం చేస్తున్నాడు అని చాటుకు మాటుగా కూర్చుండి వాడు ఆ కలింగర్ తోట యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో
ఆయన చూస్తుండన్నట్టు. చూస్తుండేసరికి ఈ ఈ మహాత్ముడు పోయి అక్కడ కూర్చొని మూత్రం చేస్తుండు. వీడు అనుకున్నాడు కదంటే ఈతనే రోజు వచ్చి దొంగతనం చేస్తుండు, నా కలింగర్లన్నీ ఎత్తుకపోతుండు అని వాడు కట్టె తీసుకుపోయి ఆయనతో ఆ మహాత్ముని నెత్తి మీద కొట్టిండు. ఆయన మూత్రం చేస్తుండు కూర్చుండి, వీడు ఆ కట్టెతోటి నెత్తి మీద కొట్టిండు. నెత్తి మీద కొట్టేసరికి రక్తం వల కారుతుండేసరికి అరే ఎందుకు కొట్టినావు నాయన అంటే, నేను రోజు నా యొక్క కలింగర్లను నువ్వు దొంగతనం చేస్తున్నావు అని అనుకున్నా. వెంటనే చూసేసరికి మహాత్ములను గుర్తించిండు వాడికి కొంచెం తెలివి ఉంది. నేను దొంగ అనుకొని కొట్టినాను స్వామి, నన్ను క్షమించు అని పాదాల మీద పడి క్షమాపణ కోరుకుంటే అప్పుడు ఆ మహాత్ముడు అన్నాడంట, నువ్వు నన్ను కొట్టలేదు నాయన, నువ్వు దొంగను కొట్టినావు కదా, దాంట్లో తప్పేముంది, రోజు నీ కలింగర్లు దొంగతనం చేయబడుతున్నాయి, అందుకొరకు దొంగ అనుకొని దొంగను కొట్టినావు కానీ నన్ను కొట్టలేదురా నాయన అని ఆయన సమాధానం పెట్టుకున్నాడట. దొంగ అనుకొని కొట్టినావు కదా, నువ్వు కొట్టింది దొంగనే కానీ నన్ను కాదు అన్నాడట. కానీ ఆ యజమానికి ఆ మహాత్ముని నెత్తి గుండా బాగా రక్తం కారణం మొదలయ్యేసరికి ఊరిలోకి తీసుకుపోయి ఒక హాస్పిటల్లో చేయించినాట. అక్కడ డాక్టర్ తోటి తగిన సపర్యలు చేయించి భర్తీ చేసిండు. ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆనాడు హాస్పిటల్లో ఉన్నాడు ఆ మహాత్ముడు. తెల్లవారిన తర్వాత ఒక వార్డ్ బాయ్ పాలు తీసుకొని వచ్చి, స్వామి పాలు తాగుతారా అని అడిగిండట. అడిగితే ఆ మహాత్ముడు అన్నాడట, అరే పहले तो डंडा मारता है फिर दूध लाता है दूध पीने को बोलता है అంటే అనేసరికి వాడు ఆశ్చర్యపడ్డట ఆ వార్డ్ బాయ్. అరే స్వామి, నేను మిమ్మల్ని కొట్టిన వాడిని నేను కాదు, నేను పాలు తీసుకొచ్చినాను, మీరు పాలు తాగండి స్వామి అని ప్రార్థిస్తే, నాకు అన్నీ తెలుసు నీ సంగతి, నువ్వు దండా కొడతావు మళ్ళీ పాలు తీసుకొస్తావు, నాకు అన్నీ తెలుసు అని అంటాడన్నట్టు. అరే ఈ మహాత్ముడు నన్నేడ ఈ జైలు పాలు చేస్తాడు అని వాడు భయపడిపోయి పాలు అక్కడ పెట్టి వాడు వెళ్ళిపోయిందట. అంటే కొట్టిన వాడిని భగవంతునిగానే చూస్తున్నాడు మహాత్ముడు. ఆ పాలు తీసుకొచ్చి ఇచ్చినటువంటి వాడిని కూడా భగవంతునిగానే చూసేటువంటి అటువంటి జ్ఞానాన్ని ఆయన సంపాదించినాడు. కాబట్టి దండ అంటే కట్టెతోని కొట్టేవానివి నీవే, పాలు త్రాపించేవానివి నీవే భగవంత, నాకు తెలుసు నీ నాటకమంతా అని ఆయన అన్నాడట. రమణ మహర్షి గారిని కూడా కొందరు దొంగలు పడ్డారు రమణాశ్రమంలో పడి, అక్కడ ఏమి దొరకపోయేసరికి ఆ కట్టెలతోటి బాగా కొట్టి వెళ్ళిపోయినారట రమణ మహర్షి గారిని. తెల్లవారి భక్తులంతా చేరి, స్వామి ఇది పోలీస్ కంప్లైంట్ చేస్తాము, ఆ దొంగలను పట్టిస్తామని అంటే, ఎందుకురా నాయన, వారు ఏదో దొరుకుద్దని వచ్చిండ్రు ఇక్కడికి. కొందరు ఈ మూర్తిని పూలతో పూజిస్తారు, వాళ్ళు కట్టెలతో పూజించినారు, దాంట్లో తేడా ఏముందిరా నాయన అని అన్నాడంట. ఎంతటి సమభావము, ఎంతటి భగవద్భావాన్ని వారి జీవితాలలో జీర్ణించుకొని వారి ప్రవర్తనలో ఆ విధంగా మార్చుకున్నారో దాన్ని గుర్తించి మనం కనీసం మహాత్ములలోనైనా మంచి వాళ్ళలోనైనా భగవంతుణ్ణి గుర్తించేది మనము నేర్చుకున్నట్లయితే, ఆ తర్వాత చెడ్డవాళ్ళలో కూడా మనం భగవంతుణ్ణి దర్శించేది, అటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించవచ్చు. అందుకే లోకములో రాముడు భగవంతుడు అంటే నమ్ముతారు కానీ రావణుడు కూడా భగవంతుడే అంటే ఎవరు నమ్మరు. అందుకొరకు వాడు చెడ్డవాడు, వాడు రాక్షసుడు అనేటువంటి భావం మన మనసులలో స్థిరపడిపోయింది. కాబట్టి కిం భద్రం కిమభద్రం వా అని భాగవతం చెబుతుంది. కాబట్టి ఈ లోకములో అంతా శుభమే. భగవత్పరంగా భక్తిపరంగా చూసినట్లయితే అంతా శుభమే ఉంది, జ్ఞానపరంగా చూసినట్లయితే అంతా అభద్రంగా ఉంది. కిం భద్రం కిమభద్రం వా, ఈ ప్రపంచంలో భద్రమేది అభద్రమేది, అంతా అభద్రమే, ప్రపంచమే అభద్రము అంటుంది శాస్త్రం. కాబట్టి మహనీయులు గురువులు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ విధంగా అందరిలో భగవంతుని గుర్తించేటువంటి ఆ అఖండమైనటువంటి జ్ఞానాన్ని మనము మానవ జీవితము
ఎత్తినందుకు, ఈ మనుష్య జన్మ వచ్చినందుకు అటువంటి యొక్క జ్ఞానాన్ని, అఖండమైనటువంటి జ్ఞానాన్ని పొంది మన జీవితాలను ధన్యమునర్చుకోవాలి. ఆ తర్వాత భగవంతుడు ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృతః బ్రాహ్మణాత్తేన వేదాచ్చ యజ్ఞాచ్చ విహితా పురా. ఓం తత్సత్. మనం కూడా హరి ఓం తత్సత్ అంటూ ఉంటాం. అంటే ఈ ఓం తత్సత్ అనేటువంటి యొక్క శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఇది నిజమైనటువంటి యొక్క భగవంతుని వాచక శబ్దాలు అంట. అంటే ఈ ఓం అనేటువంటిది, తత్ అనేటువంటిది, సత్ అనేటువంటిది ఈ భగవంతుని యొక్క మొట్టమొదటి పేర్లు అన్నట్టు. ఇంకా నీవు తర్వాత ఎన్ని పేర్లన్నా పెట్టుకో, ఈ ఓం తత్సత్ అనేది భగవంతుని యొక్క ఆ పరబ్రహ్మం యొక్క వాచకములుగా చెప్పబడుతుంది. కాబట్టి పూర్వము నుండి కూడా ఈ ఓం అనేటువంటి యొక్క శబ్దాన్ని ఉచ్చరించే ఏ కార్యాన్నైనా మనము ప్రారంభిస్తున్నాము. అందువల్ల ఈ బ్రాహ్మణ ఆస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ వీతాపుర ఇవన్నీ కూడా ఈ ఆ పరబ్రహ్మం నుండే ఈ బ్రాహ్మణులు, ఈ వేదాలు, యజ్ఞాలు అన్నీ కూడా ఆ భగవంతుడి నుంచే వచ్చినాయని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తరువాత తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. అందువల్లనే బ్రహ్మవాదులైనటువంటి యొక్క మహాత్ములు ఈ తత్ అనేటువంటి యొక్క శబ్దాన్ని యజ్ఞము లోపల దానం ఇచ్చేటప్పుడు, తపస్సులు చేసేటప్పుడు, ఇటువంటి క్రియలను ఆచరించేటప్పుడు ఎల్లప్పుడూ వాళ్ళు ఈ యొక్క తత్ అనేటువంటి యొక్క శబ్దాన్ని ఉచ్చరించే ఆయా క్రియలను వాళ్ళు ఆచరిస్తున్నారు అని భగవంతుడు చెప్తూ, ఇక సత్ అనే శబ్దాన్ని గురించి కూడా భగవంతుడు చెప్తున్నాడు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షాన్ని కోరేటువంటి యొక్క సాధకులు కూడా ఈ తత్ అనేటువంటి యొక్క శబ్దాన్ని ఉచ్చరించే ఈ దానాన్ని, యజ్ఞాన్ని, తపస్సును అనేటువంటి యొక్క కర్మలను వాళ్ళు తత్ అనే శబ్దాన్ని ఉచ్చరించే మోక్షాన్ని కోరి ప్రారంభిస్తున్నారు అని భగవంతుడు చెబుతూ ఇక సత్ శబ్దాన్ని గురించి చెప్తున్నాడు. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సత్శబ్ద పార్థయుజ్యతే. సద్భావే సాధుభావే చ మంచి భావాలను కూడా సత్ అనే సత్సంగము అంటాం మనం. సత్సంగం అంటే మంచి భావాలు ఎక్కడైతే దొరుకుతాయో అది సత్సంగము. భగవంతునితో సంబంధాన్ని ఎక్కడైతే మనకు ఏర్పడుతుందో దాన్ని సత్సంగం అంటాము. అందువల్ల సత్ అంటే మంచి భావం, సాధుభావం. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. సత్ అనేటువంటి ఒక శబ్దాన్ని అక్కడ వినియోగిస్తారయ్యా. సత్సంగం అంటాము, సత్పురుషులు అంటాము. ఆ విధంగా సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మని తథా. అంటే విశేషమైనటువంటి యొక్క కర్మలైనటువంటి యొక్క యజ్ఞాలను, యాగాలను, దానాలను, భగవంతుని పరమైనటువంటి యొక్క ప్రతి కర్మను కూడా సత్ అనే చెప్పబడుతుంది. అందువల్ల సత్ అంటున్నారు. ఆ యొక్క భగవంతునికి సంబంధించినటువంటి యొక్క కర్మలను అన్నిటిని కూడా అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ సత్ అనే శబ్దాన్ని ఆ విధంగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞానికి సంబంధించినటువంటిది, తపస్సుకు సంబంధించినటువంటి, దానానికి సంబంధించినటువంటి యొక్క నిష్ఠ ఏదైతే ఉందో దాన్ని కూడా సత్ అని అంటున్నారయ్యా. యజ్ఞే తపసి దానే చ సదిత్యేవా విధి స్థితి సదితి చోచ్యతే.
కర్మ చైవ తదర్థీయం, ఆ భగవంతుని గురించి భగవంతుని కొరకు చేసేటువంటి యొక్క కర్మలన్నిటి కూడా సత్కర్మలు, సత్ అనే చెప్పబడుతుంది అర్జున అని అర్జునుని నిమిత్తంగా చేసుకొని అందరికి కూడా భగవంతుడు సత్ శబ్దాన్ని గురించి వివరించినారు. ఇక ఆఖరు శ్లోకాన్ని చెప్పి ఈ యొక్క అధ్యాయాన్ని ముగించబోతాడు భగవంతుడు. రేపు మనము 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగాన్ని గురించి చెప్పుకుందాము. ఇప్పుడు ఆఖరిదైనటువంటి యొక్క 28వ శ్లోకము ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఏమిటి అంటే, అశ్రద్ధయా హుతం దప్తం తపస్తప్తం క్రియం చయత్ కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. అంటే నువ్వు అశ్రద్ధగా చేసినటువంటి యొక్క అశ్రద్ధయా హుతం, అశ్రద్ధగా చేసినటువంటి యొక్క యజ్ఞము, దత్తం ఏ దానాన్ని అయితే నువ్వు చేస్తున్నావో, అశ్రద్ధయాహుతం దత్తం ఏ తపస్సునైతే చేస్తున్నావో, తపస్తప్తం కృతం జయత్ ఏ అశ్రద్ధతో కూడిన చేసేటువంటి యొక్క యజ్ఞము కానీ, అశ్రద్ధతో కూడుకొని చేసేటువంటి యొక్క తపస్సు కానీ, అశ్రద్ధతో కూడి చేసేటువంటి యొక్క దానము కానీ, అది ఎంత ఏ విధంగా చేస్తున్నావో అది ఎంత కూడా అసదిత్యుచ్యతే, దాన్ని అసత్ అనే చెప్తారు. అంటే శ్రద్ధ లేకుండా చేసేటువంటి యొక్క యజ్ఞము కానీ, శ్రద్ధ లేకుండా చేసేటువంటి యొక్క తపస్సు కానీ, శ్రద్ధ లేకుండా చేసేటువంటి యొక్క దానము కానీ అది ఎంత అసత్, దాన్నే అసత్ అంటారు. నచ తత్ప్రేత్యనో ఇహ. అటువంటి కార్యాల ద్వారా, అటువంటి కర్మల ద్వారా అవి అటువంటి శ్రద్ధలేని కర్మలు, శ్రద్ధలేని దానాలు, శ్రద్ధలేని యజ్ఞాలు, శ్రద్ధలేని తపస్సులు నీకు ఈ లోకములో ఉపకరించవు, పరలోకములో ఉపకరించవు. అందుకొరకు శ్రద్ధ కలిగి ఇటువంటి యొక్క దానాన్ని కానీ, యజ్ఞాన్ని కానీ, తపస్సును కానీ శ్రద్ధతో చేయాలని భగవంతుడు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఈ యొక్క 17వ అధ్యాయమైనటువంటి యొక్క శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ముగిస్తున్నాడు. రేపు మనం మోక్ష సన్యాస యోగాన్ని గురించి చెప్పుకుందాము. అంతవరకు సెలవు. హరి ఓం తత్సత్.